హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం ఎవరికి కేటాయించబోతున్నారనే అంశంపై వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరికి కేటాయించబోతున్నారనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు ఈ చర్చ నడుస్తుంది? ఇంకా ఎన్నికలకి 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఈ చర్చ నడుస్తుందంటే, ఒంగోలు పార్లమెంటు వైసీపీకి కంచుకోట. ఎంత కంచుకోట అంటే అంత కంచుకోట. అక్కడ వైసీపీకి తిరుగులేని హవా అనమాట. అలాంటి ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైంది. జస్ట్ అది కూడా భారీ ఓటమేం కాదనుకోండి, 50,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. సో ఈసారి ఖచ్చితంగా కంచుకోటని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలి, ఎలాగైనా సరే ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని దృఢంగా ఫిక్స్ అయింది వైఎస్ఆర్సీపీ. సో దానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి. అందుకు తగ్గట్టుగా చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరైతే తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారో వైవి సుబ్బారెడ్డికే ఈసారి ఒంగోలు పార్లమెంట్ సీట్ కేటాయించాలని ఒక డెసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఎప్పుడో ఫిక్స్ అయిందంట, కానీ ఈయన అప్పుడే వద్దు, ఇంకొంతకాలం వేచి చూద్దాం, తర్వాత చెప్దాం అని చెప్పినందుకు కొంత ఆగినట్టుగా తెలుస్తుంది. ఒంగోలులో వైసీపీ కంచుకోట. అలాంటి చోట నుంచి బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా సరే పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు. సో అలాంటి వ్యక్తికి ఈసారి టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక 2014లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారే గెలిచారు. అప్పుడు టీడీపీ హవా బాగా నడుస్తుంది. ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అయినప్పటికీ కూడా దాదాపు ఇక్కడ 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పటికే ఇక్కడ మాగుంట శ్రీనివాసులు అతను సీనియర్ అయినప్పటికీ వైవి సుబ్బారెడ్డి గారు ఆ స్వింగ్లో కూడా దాదాపుగా 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2019లో మాగుంట శ్రీనివాసు ఎవరైతే ఉన్నారో గతంలో టీడీపీలో ఎవరైతే 2014లో టీడీపీ నుంచి పోటీ చేశాడో ఆయన వైఎస్ఆర్సీపీకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి దాదాపుగా 2,14,851 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఫుల్ స్వింగ్లో ఉన్న టైం అనమాట. సో ఆ తర్వాత మాగుంట శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్లో. సో మాగుంట ఏం చేసిండు, వెంటనే మన టీడీపీకి జంపు కొట్టిండు. టీడీపీకి జంపు కొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈసారి స్థానికేతరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు. అయినప్పటికీ కూడా గట్టిగానే బాగానే పర్ఫామ్ చేసింది. 50,000 ఓట్ల మెజార్టీతో అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిచాడు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ చెవిరెడ్డినా వైవి సుబ్బారెడ్డినా అనే డిస్కషన్ భారీ స్థాయిలో నడిచింది. కాబట్టి ఎప్పటి నుంచో అక్కడ గతంలో ఎంపీగా చేస్తున్నాడు, ఒంగోలు పైన మంచి పట్టు ఉంది. సో పైగా ఒంగోలు నియోజకవర్గం మొత్తం పైన కూడా ఒంగోలు కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ అన్నింటిపైన కూడా వైవి సుబ్బారెడ్డికి మంచి పట్టు ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా భావిస్తూ ఈసారి ఒంగోలు పార్లమెంటు వైవి సుబ్బారెడ్డికి కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అనేది తెలుస్తుంది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, ఒంగోలు పార్లమెంట్ కన్నా ఇంకా ఏదన్నా బెటర్ పొజిషన్ అంటే రాజ్యసభకు కానీ లేకపోతే ఇంకేదన్నా సేఫెస్ట్ ప్లేస్కి చెవిరెడ్డి భాస్కర్, ఎందుకంటే గతంలో నాన్ లోకల్ అయినప్పటికీ ఇక్కడికి వచ్చి పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే వచ్చి పోటీ చేసి టఫ్ ఫైట్ ఇచ్చినందుకు గాను ఆయన ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం కల్పించాలని ఈ స్థానం వైవి సుబ్బారెడ్డికి కేటాయిస్తూ ఇప్పుడు ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ఇంపార్టెన్స్ పదవి ఏదన్నా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు.